మళ్ళీ బుల్డోజర్లు. ఎంత విడ్డూరం అంటే కనుమూరు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి నియోజకవర్గం పాలకోడేరులో 1989 నుంచి నివసిస్తున్నటువంటి పేదల ఇళ్లని కూల్చేందుకు ప్రయత్నం చేశారు. దాన్ని పేదలు అడ్డుకున్నారు. అడ్డుకుంటే మొదటి రోజు నిలిపేశారు. నిలిపేసి కలెక్టర్ సమక్షంలో చర్చిద్దాం, కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా వెళ్దామని చెప్పుకొచ్చారు. మరుసటి రోజు పొద్దున్నే ఆ బాధితుల్ని, ఆ బాధితుల పక్షాన్ని నిలబడుతున్నటువంటి సిపిఎం నాయకుల్ని అందరినీ గృహ నిర్బంధంలో పెట్టి మళ్ళీ కూల్చేశారు. చూడండి అసలు బుల్డోజర్ల విషయంలో ఎంత దుర్మార్గం. బుల్డోజర్ రాజ్యాంగం తగదు, బుల్డోజర్ల జడ్జిమెంట్లు కుదరవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చూడండి ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇళ్ళని ఏ రీతిలో కూల్చేస్తున్నారో చూడండి ఫోటోలో. ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్నారు చూడండి. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన కళ్ళల్లో ఆనందం కోసం అధికారులు ఎంత యథేచ్ఛగా వ్యవహరించారో చూడండి. చాలా దుర్మార్గమైనటువంటి తీరు ఇది.